హలో హాయ్ అందరికీ నమస్కారం. ఈ వీడియోలో నేను నా ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. 11 డేస్ 11 టైమ్స్ హనుమాన్ చాలీసా చదివాను. ఎర్లీ మార్నింగ్ లేచి చదివేదాన్ని. 5:30 6 కల్లా లోపు 6 లోపే మార్నింగ్ పూజ అయిపోయినట్టు మీరు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. అంటే నార్మల్గా బ్రహ్మ ముహూర్తంలో చేస్తే మంచిదని, బ్రహ్మ ముహూర్తంలో ఎక్కువ పవర్ ఉంటుంది, మనం కూడా ఎనర్జెటిక్గా ఉంటాము, ఇంకా శక్తి కూడా వస్తుంది అనేసి మార్నింగ్ చేయమని సజెస్ట్ చేస్తాను. నేను కూడా మార్నింగే చేశాను. ఒకవేళ మీకు మార్నింగ్ అస్సలు అవ్వదు అనుకుంటే ఈవినింగ్ చేసుకోవచ్చు. మీరు మీరు ఇంట్లో ఉంటే మాత్రం అంటే ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది చేస్తే శక్తి ఇంటి అందరికి అంటే ఇంటికి మంచిది. ఇంటికి ప్రాబ్లమ్స్ ఏమైనా సాల్వ్ అవుతాయి. సో ఇప్పుడు మీరు బయట ఉన్నారు, జాబ్ చేసుకుంటున్నారు అనుకుంటే మాత్రం మీరు అదే హాస్టల్లో ఉన్నా, రూమ్లో ఉన్నా, లేకపోతే మీరు ట్రావెలింగ్లో కూడా చదువుకోవచ్చు. నార్మల్గా ఇంట్లో ఉన్నట్టయితే మీరు హనుమంతుడు పటం పెట్టుకొని, ఫ్రేమ్ పెట్టుకొని, మీరు నెయ్యి దీపం పెట్టి ఫస్ట్ వినాయకుడికి అదే శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని చదువుకొని హనుమాన్ చాలీసా ఇది మీరు 11 టైమ్స్ స్టార్ట్ చేయొచ్చు. ఇంకా ఒంటరిగా చదివే కంటే ఇంట్లో ఇంకెవరితోనైనా చదివితే ఇంకొంచెం మీరు కూడా ఫాస్ట్గా వెళ్తూ ఉంటుంది. అంటే కొంచెం అంటే స్లో అయిపోకుండా అవుతుంది. ఇంకా విషయం ఏంటంటే నేను చదివాక నాకు దేవుడిచ్చిన మంచి గిఫ్ట్ ఏంటంటే ఈ పూజ అయినాక నాకు చాలా ఇయర్స్ నుంచి చిన్నప్పటి నుంచి ఒక హెల్త్ ఇష్యూ ఉండేది. ఆ హెల్త్ ఇష్యూ ఏమైందంటే ఇది కంప్లీట్ చేసిన 2 డేస్కి 3 డేస్కి అది చాలా ఎక్స్ట్రా అయిపోయింది. అంటే ఎగ్జాగరేట్ అయిపోయింది, చాలా ఇంటెన్సిఫై అయిపోయి అస్సలు ఉండలేకపోయి నేను ఆపరేషన్ అంటే చిన్న మైనర్ ఆపరేషనే, కానీ ముందంతా అడిగితే వాళ్ళు 55,000 60,000 అవుతుంది అని చెప్పారు. కానీ పూజ అయిన తర్వాత మాత్రం ఒక్కసారి మాకు ఎలా జరిగిందంటే 6,800 అయ్యింది. 50,000 అవ్వాల్సిన డబ్బులు 6,800తో అయిపోయింది. ఇంకా నేను ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఎన్నాళ్ళు చాలా చాలా ఇబ్బంది అయిపోయింది. ఏం తినాలన్నా వేడి చేసేసింది, హీట్ అసలు ఎండలోకి ఎక్కువ వెళ్ళినా సరే నాకు వేడి చేసేసేది, చాలా ప్రాబ్లం ఉండేది. ఏం తినాలన్నా భయం వేసేది. సో అది క్లియర్ అయిపోయింది. అది క్లియర్ అయింది అంటే నేను ఖచ్చితంగా హనుమంతుడికి ఆ క్రెడిట్ అంతా, ఆ పూజకే క్రెడిట్. ఇంకో విషయం ఏంటంటే మనం 11 డేస్ చదువుతాం కదా, 6th డే ఏమైందంటే నేను లేవలేకపోయాను. మార్నింగ్ అలారం వినిపించలేదు, నేను చాలా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయాను. నేను లేచినప్పటికే 6:30 ఎంత అయిపోయింది. అంటే నార్మల్గా మనం 3:30కి అలా లేస్తాం కదా, 3:30కి లేస్తే కొంచెం 1 hour పడుతుంది 11 టైమ్స్ చదవాలంటే. సో అలాగా అవ్వింది. నాకు చాలా నా మీద నాకే చిరాకేసింది. ఏంటి ఇలాగా లేవలేకపోయాను, 5 డేస్ అయిపోయి ఇది 6th డే, ఇప్పుడు ఆపేయాలా, మధ్యలో ఏంటి మళ్ళా స్టార్ట్ చేద్దాం అనేసి వచ్చేసింది. కానీ ఎందుకులే, పోన్లే ఇది అంటే ఎలాగోకలాగా కంప్లీట్ చేద్దాము, ఒకవేళ సాటిస్ఫాక్షన్ లేకపోతే మళ్ళీ ఇంకోసారి ట్రై చేద్దాము అన్నట్టు నేను అనుకున్నాను. సో అలా అనుకున్నాను. అలానే నేను 6th డే కంప్లీట్ అంటే చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను, లేవలేకపోయాను అనవసరంగా అన్నట్టు. అప్పుడు నేను చాలా సరెండర్ అయిపోయి నన్ను క్షమించు, నేను లేవలేకపోయాను అనేసి చాలా రిగ్రెట్తోని, చాలా భక్తితో, చాలా బాధతో చదివాను ఆ రోజు మాత్రం. ఆ రోజు 6th డే అంటే ముందు 5 డేస్ చదివిన కంటే చాలా భక్తితో నేను 6th డే చదివాను. ఆ రోజు నైట్ నాకు రాత్రి కలలో నేను పడుకుంటే మా ఇంట్లోకి ఎవరో ఏదో కోతి వచ్చేస్తుందంట. నేను తరిమేస్తున్నాను దాన్ని, బయటికి వెళ్ళిపో అన్నట్టు. అయితే దాన్ని వేళ్ళకి ఒక రింగ్ చూశాను. ఆ రింగ్ ఏముంది అంటే, ఇప్పుడు మనం కోతి రాగానే అది హనుమంతుడే అని అనుకోం కదా. సో నేను హనుమంతుడే అని నాకు ఎలాగ నమ్మకం కుదిరింది అంటే,
ఆ రింగ్కి ఆ వేలకి ఆ రింగ్లోని మనం ద్వారపూడి వెళ్తే ద్వారపూడిలోని ఒక పెద్ద స్టాచ్యూ ఉంటుంది హనుమంతుడిది. హనుమంతుడు గుండె చీల్చుకొని ఉంటాడు. ఆ గుండెలోని రాముడు సీత ఉన్నట్టు కనిపిస్తుంది. సో అది ఈ నాకు కల్లో కనిపించిన కోతి చేతి ఉంగరానికి చేతి ఉంగరానికి కనిపించింది. సో నేను అప్పుడు చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. అంటే మార్నింగ్ లేచాక గుర్తొస్తుంది కదా ఏం కల వచ్చింది నైట్ అని, అలాగా ఫీల్ అయ్యాను. చాలా హ్యాపీ అనిపించింది. సర్లే నేను చేసిన తప్పు నేను తెలుసుకొని నేను సరెండర్ అయిన వల్లే అతను వచ్చి ఓకే ఇట్ ఈజ్ ఓకే అన్నట్టు బ్లెస్ చేసి వెళ్ళిపోయారు. అదొక చాలా మంచి అనుభవం. ఇంకా విషయం నేనేం చెప్పాలనుకుంటున్నానంటే చాలా బుక్స్లోని ఇక్కడ చూడండి, శ్రీ గురు చరణ ఇక్కడ ఉంది కదా, శ్రీ గురు చరణ నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. శ్రీ గురు చరణ సరోజరజ నిజమున ముక్కుర సుధారి సీతారాం అలా అంటాం కదా. అలా కాకుండా దీనికి ముందు ఇంకో చరణం ఉంటుంది. ఆ చరణం ఎవరు యూజువల్గా ఎందుకు మిస్ అవుతుందో నాకు తెలీదు. సో అతులిత బలధామం స్వర్ణశైల బదేహం ధనుజావన కృషానం జ్ఞానినామ అగ్రగణ్యం సకలగుణ నిదానం వానరానమదీసం రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి గోష్పదీకృత వారాసిం అసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే నీలాత్మజం ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. ఇది అయ్యాక అప్పుడు శ్రీ గురు చరణ సరోజరజ నిజమున ముక్కుర సుధారి సీతారాం అలా అనుకుంటూ మీరు చేయొచ్చు. అంటే అతులిత బలధామం చదవడం కొంచెం మంచిది అనేసి మా డాడీ చెప్పేవారు. నేను కూడా ప్రతి దగ్గర అలానే చదివాను. అలా చదివితే మాకు రిజల్ట్స్ కూడా వచ్చాయి. ఇంకా శ్రీ గురు చరణ చదివినా పర్వాలేదు. మీకు ఒకవేళ ఎక్కడైనా అతులిత బలధామం కూడా కనిపిస్తే మీరు గూగుల్లో కొట్టినా ప్రింట్ వచ్చేస్తుంది అతులిత బలధామం ఈ చరణం అంతా. సో అది కూడా చదవండి. ఇంకా ఏంటంటే నేను ఏ ఇంటెన్షన్తో చదవలేదు. యాక్చువల్గా నాకు ఇది కావాలి అని ఏం చదవలేదు. నేను నార్మల్గా నాకు చదవాలనిపించి నేను ఇలాగే యూట్యూబ్లోనే చూశాను, ఒక వీడియో చూశాను, ఇలా ఉంది, ఇలా చదివితే మంచిది అని అన్నారు. వెంటనే నేను కూడా చదువుదాం అనుకున్నాను. ముందు మండే చూశాను, ట్యూస్డే నుంచి ఇది స్టార్ట్ చేయమంటారు కదా ఈ వీడియో, ఇది పూజ స్టార్ట్ చేయమంటారు కదా. సో ఈ పూజ ట్యూస్డే నుంచి స్టార్ట్ చేయమంటారనేసి ట్యూస్డే స్టార్ట్ చేశాను. మంచిగా అయ్యింది. ఏమీ అంటే నేను ఏది కోరుకోలేదు. అంటే అంతా బాగుండాలని అనుకున్నాను అంతే. సో అలానే జరిగింది. సో మనం ఏది కోరుకోకుండా ఏదైనా చేస్తే మనకి ఏది ఆ టైంకి చాలా చాలా అవసరమో ఆయనకు తెలుసు, అదే జరుగుతుంది అని నేను చెప్దాం అనుకుంటున్నాను. అంటే మీరు కోరుకున్నా మంచిదే. మీకు ఏదో కావాలి అనుకుంటున్నారు అది కోరుకోండి. ఒకవేళ అది జరగకపోయినా మీకు ఏది కరెక్టో అదే ఇస్తాడు దేవుడు ఖచ్చితంగా. ఇంకా మనం ఒక 50-40% ఎఫర్ట్స్ కనుక ట్రూ ఎఫర్ట్స్ కనుక పెట్టినట్టయితే ఖచ్చితంగా మిగతాదంతా ఆయనే చూసుకుంటారు. మీ ఎఫర్ట్స్ కొంచెమైనా పెడుతున్నారా లేదా అనేసే చూస్తాడు దేవుడు. ఇంకా మీరేమి వరి అవ్వవసరం లేదు. నెయ్యి దీపం పెడతారు యూజువల్గా. మీరు అక్కడే ఉండి కూర్చొని చదువుతారు కాబట్టి ఆ నెయ్యి నుంచి వస్తున్న పొగ మీరు పీలిస్తే మంచిదని నెయ్యి దీపం అలా పెట్టమంటారు. ఒకవేళ మీకు నెయ్యి దొరక్కపోయినా ఏమైనా అయినా సరే మీరు నూనెతో కూడా పెట్టుకోవచ్చు. ఏదైతే మంచి నూనె మంచిగా అనిపిస్తే మీరు అది పెట్టుకోవచ్చు. ఇంకా ఏంటి చెప్తాము అనుకుంటున్నానంటే బజరంగ్ బాయ్ అయితే నేను చదవలేదు. లాస్ట్ డే మాత్రం అప్పాలు పెట్టాను నేను నైవేద్యంగా. నేను ఇందాక చెప్పినట్టు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేస్తే చాలా మంచిది, ఇంటికి మంచి జరుగుతుంది. ఇంకా బ్రహ్మచర్యం పాటించడం చాలా ఇంపార్టెంట్. ఇంకా నాన్ వెజ్ ఆ 11 days తినకండి అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.